హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కృష్ణాస్ వ్లాగ్స్. ఈరోజు ఈ వీడియోలో టేప్ని యూజ్ చేయకుండా ఆది డ్రెస్ కొలతలతోటి పంజాబీ డ్రెస్ టాప్ కటింగ్ ఎలా చేయాలో చూపిస్తున్నాను. ఇది వచ్చేసరికి మెయిన్ ఫ్యాబ్రిక్. దీనికి నేను 2.5 మీటర్ల వరకు క్రేప్ లైనింగ్ని తీసుకున్నాను. మీరు ఫస్ట్ టైం స్టిచ్ చేస్తున్న వాళ్ళైతే కాటన్ లైనింగ్ని తీసుకోండి. కాటన్ లైనింగ్ అయితే కంపల్సరీ వాష్ చేసి ఐరన్ చేసి తీసుకోవాలి. ఈ లైనింగ్ని మనం ఇప్పుడు 4 ఫోల్డ్లో తీసుకోవాలి. ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. మీరు చూసినట్లయితే క్లియర్గా మీకే అర్థమవుతుంది ఏ విధంగా కటింగ్ చేయాలి అనేది. చాలా ఈజీగా ఉంటుందండి. ఇలా లైనింగ్ 2 అంచుల్ని పట్టుకొని జాగ్రత్తగా ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. మనం తీసుకున్న ఆది డ్రెస్ టాప్కి వెడల్పు ఎంతైతే ఉంటుందో దానికంటే 2 ఇంచులు ఎక్స్ట్రా ఉండేటట్టుగా మనం వెడల్పు అనేది తీసుకోవాలి. ఈ విధంగా తీసుకుంటున్నట్టయితే లైనింగ్ వేస్ట్ కాకుండా ఉంటుంది. లైనింగ్ తీసుకునే విధానం కూడా క్లోజ్ మన వైపు ఉండాలి, ఓపెన్ అనేది మనకు ఆపోజిట్లో ఉండాలి. ఇలా తీసుకున్న తర్వాత టాప్ని నీట్గా మడతలు అనేవి లేకుండా అడ్జస్ట్ చేయండి. ఈ విధంగా అడ్జస్ట్ చేస్తున్నప్పుడు లైనింగ్ మీద టాప్ని 1 ఇంచ్ వరకు కిందకి అడ్జస్ట్ చేసి పెట్టుకోండి. షోల్డర్స్ అటాచ్ చేస్తాం కాబట్టి ఖర్చు కోసం 1 ఇంచ్ అనేది వదిలిపెట్టుకొని కిందకి ఈ విధంగా టాప్ని అడ్జస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు మార్కింగ్ పెట్టుకుందాం. ఇక్కడ మనకి 2 స్టిచ్చులు ఉంటాయండి. నెక్ దగ్గర ఒకటి, స్లీవ్స్ అటాచ్ దగ్గర ఒకటి. ఇక్కడ మనం కరెక్ట్గా తీసుకోకుండా స్టిచ్కి 1/2 ఇంచ్ వరకు బయటికి మార్క్ పెట్టుకోండి. మీరు కరెక్ట్గా మార్కింగ్ తీసుకున్నట్లయితే స్టిచ్చింగ్ చేసినప్పుడు మనకి తీసుకున్న కొలతల కంటే టైట్ అనేది అవుతుంది కాబట్టి కొంచెం ఎక్స్ట్రా తీసుకోవాలి. అదేవిధంగా ఆర్మ్ హోల్ దగ్గర ఒక లైను, నడుం దగ్గర ఒక లైను, కట్స్ దగ్గర ఒక లైన్ ఇలా మార్కింగ్ పెట్టుకోండి. మార్కింగ్ పెట్టుకున్న తర్వాత డ్రెస్ ఏ షేప్లో అయితే ఉందో అదే షేప్లో ఈ విధంగా చాక్ తోటి డ్రా చేసుకోండి. మనం మార్కింగ్ పెట్టుకుంటుంది లైనింగ్ క్లాత్ కాబట్టి మెయిన్ ఫ్యాబ్రిక్ కంటే లైనింగ్ 2 ఇంచెస్ అనేది మనకి లెంత్ తక్కువ తీసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ నెక్, బ్యాక్ నెక్ మార్కింగ్ పెట్టుకుందాం. నేను ఈ టాప్కి ఏ విధంగా ఉందో ఫ్రంట్ నెక్ అలాగే పెట్టుకుంటున్నాను. బ్యాక్ నెక్ని చేంజ్ చేసుకుంటున్నాను. మీకు నెక్ డీప్ ఎంత అయితే కావాలో అంత పైన లైనింగ్ దగ్గర నుంచి మీరు కొలిచైనా తీసుకోవచ్చు, లేదా మీరు ఆది డ్రెస్గా ఏదైతే తీసుకుంటున్నారో ఆ డ్రెస్కి ఎంత అయితే నెక్ ఉందో అక్కడే సేమ్ మీరు లైనింగ్ మీద మార్క్ పెట్టుకోండి. వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా మార్క్ పెట్టుకోవాలి. నేను బ్యాక్ నెక్ని కొంచెం డీప్ పెట్టుకున్నాను. ఇలా పెట్టుకున్న తర్వాత స్కేల్ తోటి షోల్డర్ దగ్గర నుంచి ఈ నెక్కుల వరకు ఇట్లా బాక్స్ లాగా డ్రా చేసుకోవాలి. మనకి ఇక్కడ కిందది వచ్చేసరికి ఫ్రంట్ నెక్, పైది వచ్చేసరికి బ్యాక్ నెక్. ఇప్పుడు ఆర్మ్ హోల్ని కూడా ఇక్కడ మనం తీసుకున్న దానికంటే కూడా కొంచెం ఎక్స్ట్రా తీసుకోవాలి. నెక్కుని బట్టి ఆర్మ్ హోల్ కూడా మనకి చేంజ్ అవుతూ ఉంటుంది. వీడియోలో చూపిస్తున్న విధంగా ఫ్రంట్ నెక్ నుంచి ఆర్మ్ హోల్కి ఈ విధంగా స్కేల్ తోటి మార్కింగ్ చేసుకొని చూడండి. మనకి ఇది ఈక్వల్గా ఉంటేనే మనకి చంక భాగం అనేది టైట్ లేకుండా ఉంటుంది. వీడియోలో చూపిస్తున్న విధంగా ఫ్రంట్ నెక్ నుంచి ఆర్మ్ హోల్కి ఈక్వల్గా ఈ విధంగా చెక్ చేసుకొని మార్కింగ్ పెట్టుకోండి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత షోల్డర్ దగ్గర నుంచి నెక్ లైన్కి కూడా ఒక లైన్ డ్రా చేసుకోవాలి బాక్స్ లాగా. మనం సైడ్స్ పెట్టుకున్న మార్కింగ్ కరెక్ట్గా డ్రా చేసుకున్నాం. ఇప్పుడు దీనికంటే 2 ఇంచులు ఎక్స్ట్రా తీసుకోవాలి ఖర్చు కోసం. స్కేల్తో కానీ టేప్తో కానీ 2 ఇంచులు ఈ విధంగా మార్క్ పెట్టుకొని డ్రా చేసుకోండి. కట్స్ దగ్గర మాత్రం 1 ఇంచ్ ఉంటే సరిపోతుంది. కట్స్ దగ్గర మనం ఫోల్డ్ చేసి కొట్టాలి కాబట్టి కట్స్ దగ్గర నుంచి కిందకి 1 ఇంచ్ ఉంటే సరిపోతుంది. ఈ విధంగా కట్స్ దగ్గర నుంచి బాటమ్ వరకు ఈ విధంగా లైన్ డ్రా చేసుకోండి. కింద బాటమ్ కూడా 2 ఇంచులు పైకి ఉండేటట్టు మార్కింగ్ పెట్టుకొని ఈ విధంగా గీసుకోవాలి. ఇప్పుడు ఆర్మ్ హోల్ డ్రా చేసుకోండి. కరెక్ట్గా సగం నుంచి ఈ విధంగా డ్రా చేసుకోవాలి. ఇప్పుడు ఇది బ్యాక్ ఆర్మ్ హోల్. ఫ్రంట్ ఆర్మ్ హోల్ వచ్చేసరికి దీనికంటే ఒక 1/2 ఇంచ్ కిందకి డ్రా చేసుకోవాలి. నెక్కులు కూడా డ్రా చేసుకోండి. మీకు కావాల్సిన నెక్ని డ్రా చేసుకోవచ్చు. నేను బ్యాక్ నెక్ వచ్చేసరికి రౌండ్ నెక్ డ్రా చేశాను. ఫ్రంట్ నెక్ వచ్చేసరికి నెక్లెస్ మెడ అనేది పెడుతున్నానండి. దానికోసం ఇలా ఈ కార్నర్ నుంచి ఎండింగ్కి ఇలా గీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు కటింగ్ అనేది చేసుకుందాం. వీడియోలో చూపిస్తున్న విధంగా కటింగ్ అయితే చేసుకోవాలి. మీకు క్లాత్ కదులుతుంది అని అనుకున్నట్లయితే పిన్నులు పెట్టుకోండి. బిగినర్స్ అయితే మాత్రం కాటన్ క్లాత్ని ట్రై చేయండి. స్టిచ్ చేయడానికి, మార్కింగ్ పెట్టుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది.
ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇలా టక్స్ ఇచ్చుకోవాలి కట్స్ దగ్గర, ఆమ్ హోల్ దగ్గర. ఇప్పుడు ఫ్రంట్ నెక్ని కూడా కట్ చేసుకుందాం. లోపల పార్ట్ని ఈ విధంగా పక్కన పెట్టేసుకొని ఫ్రంట్ నెక్ని, ఫ్రంట్ ఆమ్ హోల్ని కూడా కట్ చేసుకోండి. నెక్కులు కట్ చేస్తున్నప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా కట్ చేసుకోవాలండి. కొంచెం అటు ఇటు అయినా సరే షేప్ అవుట్ అవుతుంది. తీసుకుంది క్రేప్ క్లాత్ కాబట్టి జాగ్రత్తగా అడ్జస్ట్ చేసుకొని కట్ చేస్తున్నాను. అదే కాటన్ క్లాత్ అయితే స్టిఫ్గా ఉంటుంది, కదలను కూడా కదలదు. మనకి ఫ్రంట్ పార్ట్, బ్యాక్ పార్ట్ రెడీ అయ్యింది. ఇప్పుడు స్లీవ్స్ కట్ చేసుకుందాం. డ్రెస్ కటింగ్ చేయగా మిగిలిన లైనింగ్ క్లాత్ని ఈ విధంగా 4 ఫోల్డ్లో వేసి ఇలా చూపిస్తున్న విధంగా క్లోజింగ్స్ అనేవి మన వైపు ఉండాలి. ఇలా ఓపెన్స్ అనేవి మనకు ఆపోజిట్లో ఉండాలి. లైనింగ్ ఎంత వెడల్పులో తీసుకోవాలనేది మనం ఆదికి తీసుకున్న టాపు హ్యాండ్ ఎంతైతే ఉంటుందో దానికంటే 2 ఇంచులు ఆమ్ హోల్ దగ్గర ఎక్స్ట్రా ఉండేటట్టు తీసుకోండి, మనకి కరెక్ట్గా సరిపోతుంది. ఇక్కడ 3/4 హ్యాండే తీసుకుంటున్నానండి. మీరు షార్ట్ హ్యాండ్స్ పెట్టుకునే పని అయితే లైనింగ్ని 2.25 మీటర్లు అయితే సరిపోతుంది. 3/4 హ్యాండ్స్ తీసుకునే పని అయితే లైనింగ్ని 2.5 మీటర్ల వరకు తీసుకోండి. ఇలా 1/2 ఇంచ్ కిందకి మార్కింగ్ పెట్టుకోవాలండి. ఎందుకంటే పైన మనం హ్యాండ్ అటాచ్ చేసేటప్పుడు కొంచెం లోపలికి వెళ్తుంది కాబట్టి 1/2 ఇంచ్ వరకు కిందకి మార్కింగ్ పెట్టుకోండి. కింద కూడా మనం అటాచ్మెంట్ అనేది చేస్తాం కాబట్టి ఒక 1/2 ఇంచ్ కింద, 1/2 ఇంచ్ పైన, ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా అనేది మనం మార్కింగ్ పెట్టుకోవాలి. చూపిస్తున్న విధంగా హ్యాండ్ లూజ్ కూడా మార్కింగ్ పెట్టుకొని హ్యాండ్ లూజ్ దగ్గర నుంచి ఒక 2 ఇంచులు ఎక్స్ట్రా మార్కింగ్ పెట్టుకోండి, అది ఖర్చు కోసం. పైన కూడా స్టిచ్ మీద 1/2 ఇంచ్ పైకి మార్కింగ్ పెట్టుకోవాలి. ఆది డ్రెస్ తోటి మార్కింగ్ తీసుకుంటున్నప్పుడు కరెక్ట్ స్టిచ్ దగ్గర మాత్రం మార్కింగ్ తీసుకోకూడదు. అలా తీసుకున్నట్లయితే మీ మెజర్మెంట్స్ అనేది టైట్ అవుతుంది. స్టిచ్ లైనింగ్ కంటే కొంచెం 1/2 ఇంచ్ వరకు బయటికి మార్కింగ్ పెట్టుకున్నట్లయితే అప్పుడు మనకి కరెక్ట్ మెజర్మెంట్ అనేది వస్తుంది. ఇక్కడ ఆమ్ హోల్ దగ్గర కరెక్ట్ స్టిచ్ కంటే కూడా 1/2 ఇంచ్ పైకి మార్కింగ్ పెట్టుకొని ఈ విధంగా కింద లైన్కి డ్రా చేయండి. లైన్ వచ్చేసరికి స్టిచ్చింగ్ లైన్, రెండోది వచ్చేసరికి ఖర్చు కోసం మనం 2 ఇంచులు ఎక్స్ట్రా తీసుకున్నది. ఇప్పుడు హ్యాండ్ షేప్ డ్రా చేసుకోవాలి. మీకు ఇలా చేసుకోవడం రాలేదంటే డ్రెస్ హ్యాండ్ ఏ షేప్లో అయితే ఉందో అలాగే పెట్టి డ్రా చేసుకోవచ్చు. అది డ్రెస్కి స్లీవ్కి ఉన్న ఆమ్ హోల్ మనకి ఎంతైతే ఉంటుందో ఇక్కడ మనం తీసుకున్నది కూడా అంతే ఉండేటట్టు చూసుకోవాలి. ఇలా మెజర్ చేసుకున్నట్లయితే మనకి హ్యాండ్ దగ్గర అనేది టైట్ అనకుండా, లూజ్ అవ్వకుండా కరెక్ట్గా వస్తుంది. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు కటింగ్ చేసుకోండి. ఇప్పుడు జాగ్రత్తగా కట్ చేసుకోవాలండి. ఒక్కొక్కసారి ఖర్చు కోసం ఉంచింది మర్చిపోయి ఒరిజినల్ స్టిచ్ని కట్ చేస్తూ ఉంటారు. రెగ్యులర్గా కుట్టే వాళ్ళకి ఇవన్నీ బాగా గుర్తుండిపోతాయండి. బిగినర్స్ అయితే మాత్రం చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకొని కట్ చేసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్ పైన కూడా ఈ విధంగా కట్ చేయాలి. తర్వాత హ్యాండ్స్కి మధ్యలో ఈ విధంగా టక్స్ ఇవ్వండి. ఒరిజినల్ స్టిచ్ లైన్ మీద కూడా టక్స్ ఇవ్వాలి. స్లీవ్స్ని కట్ చేసుకున్న తర్వాత మనం స్లీవ్స్కి లోత్ అనేది తీయాలండి. ఓన్లీ ఫ్రంట్ సైడ్కి మాత్రమే తీయాలి. మనం టాప్కి ఫ్రంట్ హోల్ అని చెప్పి ఫ్రంట్ ఆమ్ హోల్, బ్యాక్ ఆమ్ హోల్ ఎలా తీసుకున్నామో ఫ్రంట్ సైడ్ అనేది మన స్లీవ్స్కి కూడా కొంచెం లోత్ అనేది తీసుకోవాలి. ఒక 1/2 ఇంచ్ తీసుకుంటే సరిపోతుంది. ఆ లోతు తీసుకున్న సైడ్ ఖచ్చితంగా మనం ఈ విధంగా ఫ్రంట్ అని రాసుకున్నామంటే అటాచ్ చేసుకునేటప్పుడు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉంటాము. ఈ విధంగా తీసుకోవాలి. వచ్చేసరికి లెఫ్ట్ హ్యాండ్ వైపు, ఇంకొకటి ఫ్రంట్ రైట్ హ్యాండ్ వైపుకు ఉండేటట్టు కరెక్ట్గా చూసుకొని మనం ఒరిజినల్ ఫ్యాబ్రిక్ని కూడా కట్ చేసుకోవాలి. లైనింగ్ని కట్ చేసుకోవటం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఈ లైనింగ్ని బట్టి ఒరిజినల్ ఫ్యాబ్రిక్ని కూడా కట్ చేసుకోండి. సేమ్ మనం కట్ చేసుకున్న దాన్ని పైన పెట్టుకొని డ్రా చేసుకొని కట్ చేసుకుంటే సరిపోతుంది. అయితే 4 మడతల్లో వేసుకున్నామో ఈ మెయిన్ ఫ్యాబ్రిక్ని కూడా ఈ విధంగా 4 ఫోల్డ్లో వేసుకోవాలి. క్లోజింగ్స్ మన వైపు ఉండాలి. ఇలా ఓపెన్స్ అనేవి మనకు ఆపోజిట్లో ఉండాలి. వెడల్పు ఎంత ఉండాలనేది మనం ఇలా కట్ చేసుకున్న లైనింగ్ని పైన పెట్టుకొని చూసుకుంటే సరిపోతుంది. ఇది ఎక్స్ట్రా తీసుకోవాల్సిన అవసరం లేదండి. ఎక్స్ట్రా తీసుకున్నా కూడా ఇబ్బంది అయితే ఏమి ఉండదు. ఫ్యాబ్రిక్ తక్కువగా ఉన్నట్లయితే కరెక్ట్గా లైనింగ్ ఎంతైతే ఉందో అంతే తీసుకోండి. ఎక్స్ట్రా ఉంటే మాత్రం ఈ విధంగా కొంచెం ఎక్స్ట్రా కట్ చేసుకున్నా ఇబ్బంది ఏమి ఉండదు. కొత్తగా స్టిచ్చింగ్ నేర్చుకుంటున్న వాళ్ళైతే కొంచెం ఫ్యాబ్రిక్ ఎక్స్ట్రా ఉందంటే కొంచెం అటు ఇటు అయినా ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఈ విధంగా మెయిన్ ఫ్యాబ్రిక్ మీద లైనింగ్ని పెట్టుకొని అది ఎలాగైతే ఉందో అలాగే సేమ్ అదేలాగా డ్రా చేసుకోండి. వీడియోలో చూపిస్తున్న విధంగా చాక్ తోటి ఇలా మార్కింగ్స్ పెట్టుకోండి.
మెయిన్ ఫ్యాబ్రిక్ కంటే 2 ఇంచెస్ తక్కువ లెంత్ అనేది తీసుకున్నాము. టాప్ లెంత్ ఇక్కడ ఎంతైతే ఉంటుందో అంతా నేను తీసేసుకుంటున్నాను. కొన్ని మెటీరియల్స్కి టాప్ లెంత్ అనేది కొంచెం ఎక్కువ ఉంటుంది, తక్కువ ఉంటుంది. నాకు ఇక్కడైతే కరెక్ట్గా ఇచ్చేశారు. ఈ లెంత్ అనేది సరిపోయింది. లైనింగ్ కంటే కూడా 2 ఇంచెస్ ఎక్స్ట్రా అనేది కిందకి ఈ విధంగా తీసుకోవాలి. మొత్తము నడుము దగ్గర, కట్స్ దగ్గర, ఆర్మ్ హోల్ దగ్గర ఇలా మార్కింగ్స్ పెట్టుకొని సేమ్ అది ఎలాగైతే ఉందో అలాగే తీసుకోవాలి. బ్యాక్ పార్ట్ని ఇలా మార్కింగ్ అనేది పెట్టుకున్నాము. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ని కూడా పెట్టుకొని ఫ్రంట్ నెక్ని, ఫ్రంట్ ఆర్మ్ హోల్ని కూడా మార్కింగ్ అనేది పెట్టుకోవాలి. మార్కింగ్ పెట్టుకునే ముందు షోల్డర్స్ కరెక్ట్గా పెట్టుకొని ఈక్వల్గా ఉండేటట్టు చూసుకోవాలండి. ఎటువంటి హెచ్చు తగ్గులు లేకుండా ఈక్వల్గా పట్టుకొని నెక్ అనేది మార్కింగ్ చేసుకోవాలి. మనం లైనింగ్ కరెక్ట్గా కట్ చేసుకున్నామంటే మెజర్మెంట్స్ అన్నీ చాలా పర్ఫెక్ట్గా వస్తాయి. వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా ఫ్రంట్ పార్ట్ని సెట్ చేసుకొని ఫ్రంట్ నెక్ని, ఫ్రంట్ ఆర్మ్ హోల్ని కూడా డ్రా చేసుకోండి. మార్కింగ్ గీయటం అయిపోయిన తర్వాత ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ని కూడా కట్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా ముందైతే బ్యాక్ పార్ట్ని కట్ చేసుకోండి. కొంచెం ఎక్స్ట్రా కట్ చేసుకున్న ఇబ్బంది అయితే ఉండదండి. లైనింగ్ మనకు కరెక్ట్గా కట్ చేసుకున్నాం కాబట్టి ఈ రెండు అటాచ్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఉన్నది మనం లాస్ట్లో కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ని కూడా అదే విధంగా కట్ చేసి తీసుకోండి. బ్యాక్ పార్ట్ కటింగ్ అయితే అయిపోయింది. ఇప్పుడు స్లీవ్స్ కట్ చేసుకుందాము. ఇక మిగిలిన ఫ్యాబ్రిక్ని 4 ఫోల్డ్లో వేసుకోండి. హ్యాండ్కి డిజైన్ కావాలని చెప్పి నేను ఇలాగే పెట్టుకుంటున్నాను. మీకు ఒకవేళ డిజైన్ అవసరం లేకపోయినా, ఇంత పొడవు అవసరం లేకపోయినా తగ్గించుకోవచ్చు. డిజైన్ని కూడా ఓన్లీ ఆ రెడ్ కలర్ బోర్డర్ కావాలనుకుంటే అక్కడ వరకు కట్ చేసి కూడా పెట్టుకోవచ్చు. నేను మొత్తం 3/4 హ్యాండ్ కాబట్టి మొత్తం తీసుకుంటున్నాను. ఇలా మెయిన్ ఫ్యాబ్రిక్ మీద స్లీవ్స్ని పెట్టుకొని అది ఎలాగైతే ఉందో అదే షేప్లో డ్రా అనేది చేసుకుంటున్నాను. ఫ్యాబ్రిక్ స్లీవ్స్కి కరెక్ట్గా సరిపోయింది. ఒకవేళ మీకు సరిపోలేదనుకుంటే పక్కన మనం అటాచ్మెంట్ అనేది చేసుకోవచ్చు. క్లాత్ జాయింట్ చేసుకున్నా కూడా మనకేం కనిపించదండి, హ్యాండ్ కిందకి వెళ్ళిపోతుంది. లోతు కూడా సేమ్ అది ఎలాగైతే తీసుకున్నామో అలాగే తీసుకోవాలి. మాత్రం చాలా జాగ్రత్తగా తీసుకోవాలండి, ఎందుకంటే మనం ఫ్రంట్ సైడ్కి మాత్రమే లోతు తీసుకోవాలి. ఈ స్లీవ్స్కి డిజైన్ వచ్చింది కాబట్టి ఆ డిజైన్ని బట్టి ఫ్రంట్ సైడ్కి ఏది వస్తుందో బ్యాక్ సైడ్కి ఏం వెళ్తుందో చూసి జాగ్రత్తగా ఇలా ఈక్వల్గా పెట్టుకొని లోతు అనేది తీసుకోవాలి. ఇలా తీసుకున్న తర్వాత ఖచ్చితంగా మనం లోతు తీసుకున్న సైడ్ ఫ్రంట్ అని రాసి పెట్టుకున్నామంటే మనం కన్ఫ్యూజ్ కాకుండా ఉంటాము. ఈజీగా ఆది డ్రెస్ తోటి ఎటువంటి టేప్ యూస్ చేయకుండా ఇలా కటింగ్ అనేది చేసుకున్నామంటే స్టిచ్చింగ్ చేసుకోవటం చాలా ఈజీగా ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.